నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ పార్లమెంటులో కేటీఆర్ సుడిగాలి పర్యటన. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుపై కార్యకర్తలకు దిశానిర్దేశం. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేల ప్రచారం. పలు సభలకు హాజరైన రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా మున్షి. శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి. స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్న భక్తజనం. 30న జమ్మికుంటలో సీఎం రేవంత్ సభ. ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు. ఇక వార్తలను వివరాలు. యువతకు మతపిచ్చి రేపి పబ్బం గడుపుకోవడం తప్ప ఈ 5 ఏళ్ల కాలంలో ఎంపీగా బండి సంజయ్ చేసింది శూన్యమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికీ తెలియదని, బండి సంజయ్ గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారం కోల్పోవడానికి కారణం కార్యకర్తల ఓవర్లుక్కే అని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి తప్పిదం జరగకుండా చూసుకోవాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు కేటీఆర్. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు కార్యకర్తలను కోరారు. ఆయా కార్యక్రమాల్లో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు, తోట ఆగయ్య, ఏనుగు మనోహర్ రెడ్డి, మ్యాకల రవి, హరిచరణ్ రావు, గోస్కుల రవి, ఏనుగు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ మన పాలకులలో పెట్టుకోగలుగుతారా? పెట్టుకోలేరు. ఇలాంటి నాయకత్వం గ్రామాల్లో ఇలాంటి నాయకత్వం ఇక్కడ కూర్చున్నారు, వేదిక పైన కూర్చున్నారు మిత్రులందరూ కూడా. ఇలాంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? బీజేపీకి ఉన్నదా? లేదు. మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంకా పూర్తిగా సద్వినియోగం కాకముందే, ఇక్కడ మన అవసరాలు తీరకముందే కిందికి నదుల అనుసంధానం పేరు మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గోదావరిని తీసుకుపోయి తమిళనాడు దాకా తీసుకుపోవాలి, తప్పకుండా గోదావరిని కిందికి అనుసంధానం చేయాలి. కావేరి చూడండి మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ. కింద ఓట్లు కావాలి కర్ణాటకలో, తమిళనాడు. మన అవసరాలు తీరకపోయినా పర్వాలేదు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలలో అభ్యర్థులకు మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇందులో భాగంగా కరీంనగర్లో అభ్యర్థి వినోద్ కుమార్తో కలిసి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మాజీ ఎమ్మెల్యే చందర్తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేశారు. జగిత్యాలలో నిజామాబాద్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రచారం చేశారు. కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. నగరంలోని కోతిరాంపూర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, బీఆర్ఎస్ జిల్లా నగర అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, చల్లా హరిశంకర్ పాల్గొన్నారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తే దించేస్తారనే భయం సీఎం రేవంత్ రెడ్డి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని, అందుకే ఆయన ప్రసంగాల్లో దేవుళ్ల మీద ఒట్టు పెట్టుకోవడం లేదా రిజర్వేషన్ల విషయంలో సెంటిమెంట్ మాటలు మాట్లాడడం కనిపిస్తోందన్నారు. ఇలా మోడీ గారు ఏమంటున్నారు? హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన అంటున్నాడు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల ఎజెండా లేదు, పేదల ఎజెండా లేదు, రైతుల గురించి మాట్లాడరు, దళితుల గురించి మాట్లాడరు, గిరిజనుల గురించి మాట్లాడరు, సంక్షేమం పట్టదు. మీరు కేవలం సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా జరుగుతుందా? కేసీఆర్ గారి లాంటి నాయకుడు ఉండగా హిందువుల ఆస్తి ముస్లింలకు పంచరు, ముస్లింల ఆస్తి హిందువులకు పంచరు. కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశంలో ఎంతో మంది రీజనల్ పార్టీస్ ఉన్నాయి, ఎంతో మంది బలమైన నాయకత్వం ఉన్నది. రిజర్వేషన్లు రద్దు జరుగుతుందా? రిజర్వేషన్లు పెంచాలే తప్ప రద్దు అనేటువంటి జరుగుతుందా ఈ దేశంలో? నా అది జరగదు, నా ఇది జరగదు. అంటే రెండు పార్టీలు కూడా ఏంటంటే ప్రజలను సెంటిమెంట్తో, వాళ్ళ ప్రజలతో
సెంటిమెంట్ ద్వారా గెలవాలని, సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ప్రజల ఎజెండా ఏది? బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, జీఎస్టీ పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ధరల మీద అదుపే లేదు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఆయన కోడలు డాక్టర్ హర్షిని ప్రచారం నిర్వహించారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినీత శ్రీనివాసరెడ్డి, మండల ప్రెసిడెంట్ మామిడి అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డి పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చి మన గౌరవనీయులు కేసీఆర్ గారు ఆడబిడ్డలను దాదాపు అండగా నిలిచి ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను భరోసా ఇచ్చిండు. పుట్టిన ఆడపిల్ల నుంచి మొదలు పెడితే పెళ్ళైన ఆడపిల్ల కళ్యాణలక్ష్మి వరకు ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుండి మనకు ఒక భరోసాని ఇచ్చిండు. రైతులను రాజుగా ఉండేందుకు మనము ముందుకు నడిపించిన మన కేసీఆర్ని కానీ ఎల్లప్పుడూ మరవద్దు. జై కిసాన్ జై జవాన్ అని చెప్పిన ప్రభుత్వాలే ఈరోజు రైతును కింద పడేసేంత ప్రయత్నం చేస్తుంది. రుణమాఫీ అని ఏదో మాటలు చెప్పి మైమర్పించి ఓటుతో గెలిచిండ్రు. కానీ అన్ని తప్పుడు వాదన ఈరోజు తెలిసింది. అదందరూ గుర్తు పెట్టుకొని మనం కాంగ్రెస్ కాదు, మనం ఈరోజు మన వినోదాన్ని గెలిపించిన మన తెలంగాణ వాదం పార్లమెంటులో మనం అందుకు ఎప్పుడూ కూడా మన వాదనకు మరో రూపంగా వినోదాన్ని ఉంటాడని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మన అందరం కూడా వినోదన్న గెలుపు కోసం పాల్పడాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ప్రాంతాల్లో వ్యాపారులను కలిసి మద్దతు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని, సంక్షేమ పథకాలు కూడా అమలు కావడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పక్షాన పార్లమెంటులో పోరాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. నిజామాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల పట్టణంలో ఎన్నికల ప్రచారం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. క్రికెట్ ఆడుతూ, హోటల్లో టిఫిన్ చేస్తూ, బైక్పై సవారీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియం, ఎస్కేఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్, రోటరీ పార్క్, థరూర్ క్యాంపులలో వాకర్స్ యువకులను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు సతీష్, నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఊర్లోకి రాగానే ఇంటి వాకిలు చెప్తూ అన్నట్టు ఎంట్రన్స్లో ఒక మంచి పార్కు, అమరవీరుల స్మారకార్థం వాళ్ళని స్మరించుకుంటూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు వెళ్తే ఆ చెట్ల మధ్య నుంచి కూడా నడవచ్చు, సిమెంటే కాదు, అక్కడ చెట్లు పెరిగిపోయినాయి కూడా. అక్కడ కూడా ఒక జిమ్ ఏర్పాటు చేశారు. తారక రామన్న గారు అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, ఎవరు కూడా ఊహించలే అక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఒక 2 ఎకరాలలో 230 రకాల చెట్లు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు నేతలు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి విరిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ హామీలను ఓటర్లకు వివరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర భారతంలో మోడీ చరిష్మా తగ్గిపోయిందని, అందుకే బీజేపీ దక్షిణ భారతం వైపు చూస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలను కట్టబెట్టి రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇవ్వాలని కోరారామె. मोदी जी का बदल होने वाला है, बीजेपी का बदल होने वाला है, इंडिया अलायंस जीतने वाला है. ऐसे माहौल देश में पैदा हो रहा है और एवरी डे, ईच एंड एवरी डे वी आर गेनिंग इंच बाय इंच. सो मैं बहुत आशावादी हूँ कि तेलंगाना में भी कांग्रेस अच्छे नंबर पे हम लोग लोकसभा जीतेंगे और पूरे देश में जो लोकतंत्र के पक्ष में हमारे संविधान को रक्षा करने के लिए
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు ఆయన. తనకు పైసా మీద ఆశ లేదని, కేవలం తన తండ్రి కోరిక మేరకు కరీంనగర్ ప్రజల మధ్య ఉండి సేవ చేయడానికి వచ్చారన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, నాయకులు జోగినపల్లి వెంకట రమణారావు, ఏనుగుల కనకయ్య, జోగు రవీందర్, బాలగోని శ్రీనివాస్ పాల్గొన్నారు. రాబోయే ఆగస్టు నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని నా కార్యకర్తలు గట్టిగా ఊళ్ళో చెప్పండి. ఊర్లో ఎవరైనా టీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు ఏమైనా చదివితే మీరు ఏమి హామీలు అమలు చేసినారని మమ్మల్ని అడుగుతా ఉన్నారు. అడగండి, మీరు ఏమి హామీలు అమలు చేసినారు? భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారనే సంవత్సరానికి, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, రైతులకు పెన్షన్ ఇస్తానని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తానని వచ్చినా ఎవరికన్నా? ఏ ముఖం పెట్టుకొని ఊర్లలో వస్తారు? ముఖం లేకనే గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి, గుండెల్లో ఉండాల్సిన భక్తిని తీసుకొచ్చి తపాలలో దేవుని ఫోటో పెట్టి రాముని పేరుగా ఓట్లాడుతున్నారని కోరుకుని వీళ్ళు ఈ సందర్భంగా మనం చెప్తాం. 10 ఏళ్లలో నిజంగా మీకు శిక్షిస్తుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కాంగ్రెస్ నేత కునమేని చక్రధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరేమో చేస్తారు, ఉద్ధరిస్తారు అని మీకు అధికారం ఇస్తే మీ కుటుంబం ఒకటే బాగుపడ్డది, మీ చుట్టాలు ఒకటే బాగుపడ్డారు. అందుకే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ అధికారంలో ఎందుకు కోరుకుంటున్నారా? ఎవరు కోరుకుంటున్నారంటే ఎవరైతే లబ్ధి పొందినరో, ఎవరైతే ఆర్థికంగా బలపడ్డారో వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోవాలి, మళ్ళీ మేము రావాలి, మేము దోసుకోవాలి, గ్రామాల మీద పడి పంచాయతీలు చెప్పాలి, ఆస్తులు సంపాదించుకోవాలి ఆలోచన చెప్తే ప్రజల మీద ప్రేమ కాదు. 3 నెలల సమయం లేకపోతే ఇంత విషయం కప్పుతుండ్రే మీరు. ప్రజలు ఆలోచన చేస్తుండ్రు. మన సంసారం ఉంటే సంసారంలో మన సంసారం, కొత్త సంసారం ఒక లైన్కి రావాలంటే ఒకటేసారి సామానంతా కొనుక్కోరు. వాళ్ళ ఆర్థిక వనరులను బట్టి ఓ రోజు కుర్చీలు కొనుక్కుంటారు, ఓ రోజు టీవీ కొనుక్కుంటారు, ఓ ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు. దానికి టైం అవసరం, ఆర్థికంగా వెసులుబాటు అవసరం. అవన్నీ చూసుకొని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏవైతే ఇచ్చిండో అవన్నీ కూడా మాట మీద నిలబడతాడు. ప్రజల్లారా, ఈరోజు మీకు కూడా 500 బోనస్ ఏదైతే అన్నాడో నెక్స్ట్ పంట నుంచి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 500 బోనస్ కూడా ఇస్తాడు. ఇవ్వకుంటే ఓటు అనే ఆయుధం మీ చేతిలో. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుండ్లపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు నాయకులు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవి పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి రోడ్లో ఎన్నికల ప్రచారం చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టారని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో పర్యటించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. దేవుని తండ, సనుగుల, రామారావుపల్లి, కిష్టంపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, జెడ్పీటీసీ నాగం కుమార్, జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ పాల్గొన్నారు. శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. దక్షిణ కాశీ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఓదెల మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెముక్కులు చెల్లించుకుని గండదీపంలో నూనె పోసి ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది.
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తరించారు. తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. నందీశ్వరుడి వద్ద నుండి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. కళాభవన్లో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెముక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయాలైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. భక్తులు బద్దిపోచమ్మ వారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఆలయంలో ఉదయం నుంచి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించుకుని కోడెముక్కులు చెల్లించుకున్నారు. గండాలు తొలగాలని గండదీపంలో నూనె పోస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తగు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లలితాపూర్లో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న పట్నాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి భక్తులకు మల్లన్న కథలు వినిపించారు. ఈ వేడుకల్లో ఆలయ అధ్యక్షులు నల్లంగి ఐలయ్య, ఉపాధ్యక్షులు మర్రి సదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు గసికంటి సంపత్, రామిడి తిరుమల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు అన్ని విధాల ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, అదేవిధంగా పంటకు కూడా మంచి ధర పలకాలని ఆ భగవంతుడు మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క కమిటీ కానీ, ఇక్కడున్న మా స్థానిక నాయకత్వం కానీ, ఇక్కడ రోడ్డు కావాలి, మట్టి రోడ్డు ఉన్నదని చెప్పినారు. తప్పకుండా మళ్ళొచ్చే మల్లన్న పట్నాలకు బీటీ రోడ్డు వేయించి బాధ్యతలు తీసుకుంటామని. కరీంనగర్ జిల్లా బీనవంక మండలం పోతిరెడ్డిపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ల మధ్య ఆలయం వరకు భారీ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు శ్రీ సీతారాముల సప్త వర్ణాల ఏకాంత సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాములను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల మధ్య దేవాలయం చుట్టూ శోభాయాత్ర చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరులో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ఇంటికొక బోనం చొప్పున నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య బైండ్ల నృత్యాల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ గ్రామం నుంచి వచ్చిన ప్రజలకు గ్రామంలో చాలా సంతోషం అనిపిస్తుంది. సంఘ సభ్యులు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
కరీంనగర్ అశోక్ నగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సంకట చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముద్రించిన సావర్నీర్ను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల వచ్చే సంకట చతుర్థి పండుగతో పాటు పండుగకు సంబంధించిన విశేషాలను తెలిపేలా బుక్లెట్ను ముద్రించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పాల్గొన్నారు. జై గణేష్. ఈరోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల గణపతి భగవాను పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. నూతన సంవత్సరం లోపల వచ్చే సంకటార చతుర్థి ప్రతి మాసం వచ్చే దాని వివరాలను, అదేవిధంగా మన పండుగలు, విశేష కార్యక్రమాలు, విశేష పూజల వివరాలను సంబంధించి ఆలయ ట్రస్ట్ ద్వారా ఒక సావనీరును విడుదల చేయడం జరిగింది. ఆ బుక్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గౌరవ డైరెక్టర్లు అందరూ పాల్గొని ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్, నాతో పాటు ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, అదేవిధంగా పెద్దలు పెతిరాములు గారు మరియు డైరెక్టర్లు అందరూ పాల్గొని ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భక్తులందరికీ ఇప్పుడు గౌరవ డైరెక్టర్ల చేతుల మీదుగా పుస్తకాన్ని వాళ్లకు పంచడం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై గణేష్, జై వాసవి. ఈ వేసవిలో ఎండకు మనుషులే తట్టుకోలేకపోతున్నారు. ఇక మూగజీవాల పరిస్థితి అయితే దయనీయం. అటవీ ప్రాంతాలలో ఆహారం, నీటి కోసం అల్లాడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని అటవీ ప్రాంతంలో త్రాగునీరు, ఆహారం కోసం కోతులు అల్లాడుతున్నాయి. విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు జలంధర్ పండ్లు, కూరగాయలను కోతులకు ఆహారంగా వేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అటవీ ప్రాంతంలో నీటి తొట్టెలను ఏర్పాటు చేసి నీరు పోసి ఉంచాలని అధికారులను కోరారు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంను మేయర్ సునీల్ రావుతో కలిసి పునఃప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్ర మార్కెటింగ్ హెడ్ రాకేష్ కుమార్ మలబార్ గోల్డ్ ప్రత్యేకతను మీడియాకు వివరించారు. విభిన్న బంగారు, సిల్వర్, డైమండ్ ఆభరణాలను తమ షోరూంలో అందుబాటులో ఉంచినట్లుగా తెలిపారు. 20,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆభరణాలు కొంటే ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు చెప్పారు. సోషల్ రెస్పాన్స్ కింద తమ కంపెనీ లాభాలలో 5% వివిధ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పేద విద్యార్థులకు ఇంటర్లో విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్, వరంగల్లో భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, కార్పొరేటర్ రమణారావు పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాలైన కూడా ఎక్కడ చెడ్డ పేరు రాకుండా నాణ్యత మరియు ధరలలో కూడా పేద ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా ధరల తగ్గింపులో ఉండి ప్రజలకు సేవలు అందించిన మలబార్కు ఈరోజు కరీంనగర్లో రీఓపెన్, గతంలో కూడా నేనే దీన్ని ఓపెన్ చేశాను, మరి దీన్ని పునఃప్రారంభించిన బాధ్యత జరిగింది. కాబట్టి వీరికి అద్భుతంగా ప్రజలు మంచి సేవలు అందియాలని చెప్పి, అలాగే మలబార్ కూడా ఇంకా లాభదాయకంగా ఉండాలని చెప్తున్నాం. ఎందుకంటే మీకు చేసిన లాభాలలో 5% CSR కింద ఖర్చు పెట్టే బాధ్యత మీకు ఉంటుంది. సో ఇప్పుడే మీరు ఎడ్యుకేషన్కు CSR 5% ఇస్తా అన్నారు. హాస్పిటల్స్లో కూడా ఎప్పుడన్నా పేదలు వైద్యం కోసం వచ్చినప్పుడు వారికి అందుబాటులో మీరు CSR ఫండ్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మలబార్ యొక్క ముఖ్య ప్రామిసెస్, ప్రతి ఆభరణంతో కూడా 10 మలబార్ ప్రామిసెస్ మేము ఇస్తాము. అందులో అన్ని ఆభరణాలు కూడా HYD హాల్మార్క్ ఉన్న ఆభరణాలు మాత్రమే మేము కస్టమర్స్కి అందించడం జరుగుతుంది. దాంతో ప్రకారంగానే లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్. కస్టమర్స్ వారికి ఉన్న జ్యువెలరీ మలబార్ 200 షోరూమ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. ఈ ఏ షోరూంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ ప్రామిసెస్తో కస్టమర్స్కి అందుబాటులోకి మలబార్ గోల్డెన్ డైమండ్స్ని మేము కరీంనగర్లో తీసుకురావడం జరిగింది. 30న కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. జమ్మికుంట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించే సభ ఏర్పాట్లను నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు పరిశీలించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. సభలో కార్యకర్తలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య కారణం ఏంటంటే మే 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ల భాగంగా హుజరాబాద్ నియోజకవర్గంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30వ తారీఖున మధ్యాహ్నం 2ంటికి జమ్మికుంట కాలేజ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. వారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు, 7 నియోజకవర్గాల సంబంధించిన 4
నలుగురు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నుంచి నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీసులు చబుత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. అర్ధరాత్రి అనవసరంగా తిరుగుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ రమాకాంత్తో కలిసి పలు ప్రాంతాలలో పర్యటించారు డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. ఆయా ప్రాంతాలలో 44 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను వెంట తీసుకుని ఉదయం పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు. రాత్రి 10:30 దాటాక అత్యవసరాలకు కాకుండా రోడ్లపైన తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ. నెంబరింగ్ ఇస్తాం, మీరు షూరిటీ పెట్టుకొని పంపించేస్తాం. షూరిటీ లేకపోతే మాత్రం రాత్రి మాత్రమే పోలీస్ స్టేషన్ నైట్ అంతా పెట్టుకుంటుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఇల్లందు క్లబ్లో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇందులో యూనియన్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, కార్యదర్శి సింగు నరసింహారావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. 70 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని కార్మికులు సాధించారని, రానున్న రోజుల్లో సంస్థ నిర్దేశించిన 72 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. అయితే కార్మికుల సంక్షేమాన్ని యాజమాన్యం విస్మరించిందన్నారు. నూతన పారిశ్రామిక విధానాలతో బొగ్గు గన్లను ప్రైవేటు పరం కాకుండా యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరారు. నూతన పారిశ్రామిక విధానం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 1991లో తెచ్చినా వాళ్ళు అమలులో భయపడ్డారు. కార్మిక వర్గం యొక్క ఒత్తిడితో భయపడి వెనుకకు వాయిదా వేసుకున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం 2015లో వచ్చినాక మెజారిటీ మెంబర్స్ అంతా వాళ్ళు ఉండడం వల్ల ఈజీగా సులువుగా చట్టాన్ని మార్చగలిగింది. కానీ కొన్ని రాష్ట్రాలు అమలు పరచలేదు. కానీ బొగ్గలను మాత్రం 100% వేలంలో పాల్గొంటా ఉన్నారు. ఈరోజు మా పరిస్థితి ఏంటంటే రేపు వేలములో కనుక బొగ్గలు రాకపోతే కార్మికుల యొక్క ఉనికి ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. అందుకనే మా నాయకత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి మన స్టేట్కున్న పాలసీని మీరు సింగరేణి మేనేజ్మెంట్కు ఆర్డర్ ఇవ్వండి. ఈరోజు ఏదైతే వేలంలో పాల్గొని బొగ్గలను దక్కించుకోవడానికి మనం కూడా పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం అయితే మాకు సూచనాప్రాయంగా చెప్పింది, గ్యారంటీగా మేము మేనేజ్మెంట్ చెప్తాం. ఈసారి వేలంలో సింగరేణి మేనేజ్మెంట్ పాల్గొంటుందని చెప్పారు. అది వస్తే మనకు 4-5 బ్లాకులు వస్తాయి. ఇక వేరే రాష్ట్రాలు వస్తే ఆ బహిరంగ సభకు చికాగో మేయర్ కూడా హాజరయ్యాడు. హాజరైన తర్వాత సమావేశం శాంతియుతంగా జరుగుతుంది. 3 నాయకులు ప్రసంగించారు. సమావేశం శాంతియుతంగా జరుగుతుందనే ఉద్దేశంతో మేయర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ పోలీసు వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పిన పోలీసులు వెళ్ళిపోకుండా అక్కడనే ఉండి కార్మికులను చెదరగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు యాజమాన్యాలు ఏర్పాటు చేసినటువంటి గుండాల్లో నుంచి ఒక గుండా ఒక నిప్పులతో కూడినటువంటి బాంబుని పోలీసు వాళ్ళ మీదకు విసరడం, దాంట్లో ఒక పోలీసు అధికారి చనిపోవటం, 80 మంది గాయపడటం జరిగింది. దాంతో విశిక్షణను కోల్పోయినటువంటి పోలీసు వాళ్ళు ఎలాంటి హెచ్చరికలు లేకుండా విశిక్షణారహితంగా కాల్పులు జరిపితే అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయి గాయాల పాలైనటువంటి పరిస్థితి జరిగింది. కానీ నాయకులు మాత్రం పారిపోకుండా అక్కడనే నిలబడ్డారు. నిలబడిన సందర్భంలో 8 మంది నాయకుల్ని వెంటనే అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆ పోలీసు వాళ్ళని చంపినటువంటి దళితుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లు మండల కేంద్రంలో కాంగ్రెస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసి తీరుతుందన్నారాయన. పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. చిన్న జాతి పెద్ద జాతి వర్గ విభేదం లేకుండా ఈనాటి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని పదే చెప్పటం, 400 సీట్లు ఇవ్వండి, అసలు ఈ దేశం యొక్క రాజ్యాంగ పరిధినే మార్చేస్తామనే మాట చెప్తున్న సందర్భంలో ఈ బీజేపీ పార్టీని వ్యతిరేకించి దళితులు కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించవలసిన అవసరం ఉంది. కరీంనగర్ డీసీసీ ఆఫీస్లో కాంగ్రెస్ నేత మల్లికార్జున రాజేందర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో 5వ జోన్ పరిధిలోని 14, 15, 16, 37, 38, 55 డివిజన్ల ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి విరిచాల రాజేందర్రావు గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారాయన. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఏ డివిజన్లో కానీ ఎవరికి ఏకపక్షంలో లేకుండా అందరం కలిసిమెలిసి పెంచేయాలని చెప్పేసి మేమందరం నిర్ణయించి ఈ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారికి మా యొక్క డివిజన్లలో అధిక మెజార్టీ ఇచ్చి మేమందరము
మా యొక్క పేరును మంత్రి పొన్నం ప్రభాకర్ గారి వద్ద మరియు నగర కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కేసీఆర్ అని నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వారన్నారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పక్కా నాన్ లోకల్ అని, భూములు కబ్జా చేయడమే వారి లక్ష్యమని ఆరోపించారు. రాజ్యాంగానికి కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. అమిత్ షాపై సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రిజర్వేషన్లను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఇద్దరు పేదల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవద్దని హితవు పలికారు. రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయత ఉండాలి. పోటీ పడి వాళ్ళు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. కరీంనగర్ జ్యోతినగర్ శివ టాకీస్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మన మెడికల్స్ ను మాజీ మేయర్ రవీందర్ సింగ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అజిత్ రావుతో కలిసి ప్రారంభించారు బీఆర్ఎస్ పార్లమెంట్ అధ్యక్షులు వినోద్ కుమార్. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారాయన. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంజపడుగు హరిప్రసాద్, పొన్నం అనిల్ గౌడ్లతో పాటు కార్పొరేటర్ గందే మాధవి మహేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ధర్మారం వెంకటస్వామి నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ సెంటినరీ వెస్లీ చర్చిలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైస్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో శిలువ పునరుద్ధరణ జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రిస్టియన్ సోదరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చ్ చైర్మన్ జాన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు మరణాన్ని జయించి ప్రజల రక్షణ కోసం వచ్చిన సందర్భంగా శిలువ పునరుద్ధరణ జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ మేము సెంటినరీ సంఘపక్షంగా వందనములు తెలియజేయుచుంటున్నాము. ఈరోజు సెంటినరీ వెస్లీ సంఘము కరీంనగర్లో ఉన్నటువంటి క్రైస్తవ సమూహంతో ప్రజలందరితో శిలువ పునరుత్థాన పండుగ జరుపుకుంటే చాలా సంతోషదాయకమని మేము తెలియజేయుటకు మేము ఆనందిస్తూ ఉంటున్నాము. ఈ శిలువ పునరుత్థాన పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి ఆయన నిత్యత్వంలోకి వెళ్ళి ఈ లోకానికి రక్షణను అనుగ్రహించినటువంటి గొప్ప ఉత్సవకరమైనటువంటి ఈ పరిస్థితినే మేము శిలువ పునరుత్థాన పండుగగా జరుపుకొంచున్నాము. ఆ క్రీస్తు యేసు శిలువ మరణము, ఆ క్రీస్తు యేసు యొక్క పునరుత్థానము శాంతి సమాధానము ఈ లోకానికి అనుగ్రహించేటటువంటిది అని ఈ ప్రజలందరికీ తెలియజేయచ్చు. ప్రజలందరితో కూడా సంతోషించేటటువంటి ఈ శిలువ పునరుత్థాన పండుగకు ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పాల్గొనండి, ప్రభు యేసు క్రీస్తు యొక్క దీవెనలు పొందవలసిందిగా మేము ఆహ్వానము తెలియజేయుచున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.